ఏంటండి 2 అవర్స్ ప్యాకేజ్ బుక్ చేశారు, పిల్లలు రాలేదా? ఒక డ్రైవ్కి వెళ్దామా? డ్రైవా? ఎక్కడికి? 2 గంటల్లో ఇండియా మొత్తం తిరగలమా ఏంటి? రండి వెళ్దాం. ఓ, అలాగే స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకోండి. లెఫ్ట్ కాదండి, లెఫ్ట్ కాదు, రైట్. ఏమండి లెఫ్ట్ అండి, లెఫ్ట్కి వెళ్తేనే బయటికి వెళ్ళగలం. కాదండి, రైట్కి పోనివ్వండి. ఏడుకొండవాడా కాపాడిన ఆయన. రైట్. ఇప్పుడు రైటే కదండి? రైట్. ఓకే అమ్మా, అర్థమైంది. ఏంటి మేడం సడన్గా డ్రైవ్కి వెళ్దామన్నారు, అది ఇంత దూరం? ఊరికే బయటికి వెళ్ళి చాలా రోజులైంది. నీతో మాట్లాడితే ఒక డ్రైవ్కి వెళ్దామని. ఏయ్, ఏంట్రా మాటల్లో ఇంత దూరం వచ్చేసావు? ఎక్కడికి? కొంచెం ఉంటే నల్గొండ వెళ్ళిపోయేవాడివి. ఓ అరగంట కళ్ళు మూసుకుంటే బెంగళూరు వచ్చేస్తుంది. తిప్పేయమంటారా? తిప్పు తిప్పు. ఏమండి ఇప్పుడే కదా బండి ఎక్కారు, అంతలోనే తొందర ఏంటి? బాగా లేట్ అయిందిరా, ఇంటికి వెళ్ళాలి. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అందరూనా? ఎవరండి? అమ్మ. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ ఉంటుంది, ఏయ్ ఎక్కడికి వెళ్ళావే అని తిడుతుంది. ఆవిడ్ని ఆఫ్ చేయడానికి ఆవిడ్ని అలాగే గట్టిగా కౌగిలించుకుని ఆవిడ ఒళ్ళో పడుకుంటాను. వెంటనే మా నాన్న వచ్చేస్తారు కాళ్ళు పట్టడానికి. చాలా సుఖంగా ఉంటుంది కదా. ఆ సుఖంలో అన్నిటినీ మర్చిపోయి అలాగే పడుకుంటాను. ఏ బాధ లేకుండా, దేని గురించి ఆలోచించకుండా. అప్పుడు వాళ్ళేం చేస్తారో తెలుసా? నైస్గా నా పక్కకు వచ్చి నా పెళ్లి గురించి మాట్లాడతారు. కానీ నేను కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు నటిస్తాను. వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. హలో మేడం, మాట్లాడుతూ ఎక్కడికి వచ్చామో తెలుసా? కులుమనాలి వచ్చామండి. కులుమనాలి చలేస్తుందా? మంచండి, మంచు చలేస్తుందా? మంచుకుండండి, మంచు కనిపిస్తుందా? అబ్బా ఎలా ఉందో చూడండి. చలేట్లా? అవును, చల్లేస్తుంది. ఇటుపక్క చూడండి, తాజ్మహల్. తాజ్మహల్ ఎంత అందంగా ఉందో చూడండి. ఆహా, అందం అందం, ఏ అందం. అందంగా ఉంది కదా. చూడండి, గట్టిగా పట్టుకోండి. మనం చేసామని ఎలాంటి వచ్చాం, బండుగుతోంది. గట్టిగా పట్టుకోండి. మనం నైగరా ఫాల్స్ వచ్చామండి. నైగరా ఫాల్స్, నైగరా ఫాల్స్. ఇండియాలో నైగరా ఫాల్స్. చూడండి, ఇండియా నైగరా ఫాల్స్ అండి. పైకి చూడండి, పైకి చూడండి. అద్దం కిందకు దించి బాగా ఫీల్ అవ్వండి. చూడండి 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 చూడండి. తెలుగు కొడుతుందా? కొడుతుందా? ఇప్పుడు కిందకు దిగి చూడండి. కలకత్తా హౌరా బ్రిడ్జ్ అండి. బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఏ సపోర్ట్ లేకుండా భలే నుంచింది కదా. మరి కట్టింది ఎవరు? గంగూలీ ఫ్యామిలీ కదా. ఏమండి ముంబై గేట్ అండి, ముంబై గేట్. అయ్యో బాబాయ్, బెంగళూరుకి వచ్చేసాం, చూసారా? బాంబే ఫుల్ గా చూడలేదు, అప్పుడు బెంగళూరు వచ్చేసా. అయ్యో తిరుపతి వెంకట వచ్చాడు. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. ఏడుకొండవాడ వెంకటరమణ. చూడు, ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తావు? వెళ్దాం. అదిగో అలా ట్యాంక్ బండ్ చూస్తూ రండి. దాన్నే చూస్తున్నాను. ఇంటికి వచ్చేసాం. ఏంట్రా 2 గంటల్లో ఇండియా మొత్తం చుట్టూ చూపించేశావు? 4 గంటల ప్యాకేజ్ బుక్ చేసుకుంటే ఈ లోకాన్నే చుట్టూ చూపిస్తా. నువ్వు చేసినా చేస్తావు. సారి ఇంటి వైపు వచ్చావనుకో, కాళ్ళు చేతులు ఏంటని మీరు పుసుకని 50 లక్షలు ఇచ్చేశారు? దేనికి ఏంటని అడగకుండా? 50 లక్షలండి. ఐ లవ్ యూ అని చెప్పడం ఈజీగా కష్టమా? నేనెవరితోనూ చెప్పలేదు, ఎవరూ నాతో చెప్పలేదు, అందుకని తెలీదు. ఐ లవ్ యూ అని మనం ఊరికే మాట వరుస కనేయచ్చు, అది ఈజీ. కానీ మనస్ఫూర్తిగా చెప్పడం మహా కష్టం.
అది ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా చెప్పడం ఇంకా కష్టం. ఎందుకంటే అందులో టన్నుల కొద్దీ నమ్మకం, కిలోల కొద్దీ ఆశ, గ్రాముల కొద్దీ భయం కలిసి ఉంటుంది. ఇక ఎప్పుడు ఈ మాట ఎవరితోనూ చెప్పాల్సిన అవసరం రాదు అనుకున్నప్పుడు, ప్రాణం పోయే వరకు నాతోనే ఉంటాడని అనిపించినప్పుడు అప్పుడే చెప్పగలం. యాక్చువల్లీ చెప్పడం కంటే చెప్పాలని అనిపించేలా చేయటమే కదా కష్టం. నువ్వు అనిపించేలా చేస్తున్నావు. నిన్ను చూసి చెప్పాలని అనిపించేలా చేస్తున్నావు. నిన్ను లవ్ చేస్తే కరెక్ట్గానే ఉంటుంది అనిపిస్తుంది. శకనం బాగుంది, తీసి మాట్లాడు. I love you. అబ్బాయి చామంచాయిగా ఉన్నా ఓకేనే, కొంచెం బొద్దుగా ఉన్నా ఓకేనే. నా లైఫ్ యొక్క మిస్సింగ్ పీస్ నువ్వే రాంబో. లవ్ యూ. చూడు, ఐ లవ్ యూ రాంబో. ఈజీగానే ఉంది. నువ్వు కావటం వల్ల ఈజీగా ఉందో ఏమో. ఇదిగో నిన్నే పట్టుకో. ఎప్పుడు అయిపోయిన తర్వాత వచ్చి అడగడమే నీకు అలవాటు అయిపోయింది. దీనికి డబ్బులు? నీ డబ్బులేం అక్కర్లేదు, నువ్వే ఉంచుకో. రాంబో, మీ అమ్మ లేచి చక్కగా నుంచుందిరా. నేను అత్తనే మాట్లాడుతున్నాను. కానీ ఒకరోజు ఆ ఆటంకాలన్నీ అమాంతం పటాపంచలైపోయి 1కి 2, 10, 100 అన్నీ లెక్క లేకుండా నీకు దొరుకుతాయి. When it rains, it pours. రాంబో, హాయ్ రాంబో. హాయ్. హాయ్. ఎందుకు 3 రోజుల నుంచి ఫోన్ అటెండ్ చేయలేదు? రాంబో, నిన్నే అడిగేది. రాంబో, ఏడుకొండవాడ వెంకటరమణ, అందరినీ చల్లగా చూడు నాయనా. సర్వే జన రాంబో. చూసావా స్వామి, ఎప్పుడు 5ంటికి వాడే వచ్చి నన్ను లేపుతాడు. ఈ రోజు నేను వచ్చి లేపాల్సి వస్తుంది. ఏంటబ్బా, రెడీ పోదామా? పోదాం, వస్తావా? ఏంటి
ఎప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళాం కదా అలవాటు. ఏంటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు? రాబ్బా పోదాం. రా ఇద్దరం కలిసే పోదాం, వస్తావా? ఏంట్రా ఇది? మనిషి ఏమో లోపల ఉన్నాడు, సౌండ్ ఏమో బయట నుంచి వస్తుంది. ఆ? ఏంటబ్బా ఏంటి ఏంటి అక్కడ నుంచి వద్దు, దగ్గరికి రావద్దు, దూకేస్తా. చెప్పేది నీకే. నీ ప్రాబ్లం ఏంటబ్బా? నా వల్ల ఇద్దరు అమ్మాయిల మనసులు విరిగిపోతాయి. సరే అయితే ఏంటి ఇప్పుడు? నేను ప్రాణాలతో ఉండే చూస్తూ ఊరుకోలేను. నేను చస్తాను. అక్కడి నుంచి దూకితే సచ్చేదేం ఉండదబ్బా. ఈ విషయాన్ని తాగేసి ఈ కత్తితో పొడుచుకొని అయ్యో ఈ తాన్ని టైట్ గా పీక్ బిగించుకొని దూకితే చచ్చిపోను. ఏందబ్బా సావడానికి ఇన్ని ఆప్షన్స్ చూసుకుంటావా? నా మాటినబ్బా, రాబ్బా. చెప్పానుగా దగ్గరికి రావద్దని. దగ్గరికి రావద్దు. సరే, ఆ. రానబ్బా రానబ్బా. ఒక నిమిషం ఆగబ్బా ఆగు. ఓ ఫోన్ చేసుకుంటాను. ప్రభు సార్, ఇక్కడ ర్యాబ్ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు సార్. వాడు మీరు చెప్తే వింటాడు సార్. ఇదిగో మాట్లాడబ్బా. ప్రభు సార్ లైన్లో పోరా, ఉన్నారు. దగ్గరికి రావద్దురా. ఆగబ్బా, తాగొద్దు. సార్ లైన్లో ఉన్నారు, మాట్లాడబ్బా. లేదు, లేదు, ఆయనకి సారీ చెప్పేయ్. ఒక్కసారి మాట్లాడబ్బా, దిగిరాబ్బా, మాట్లాడబ్బా. బాగున్నారా? బాగున్నా. నువ్వు బాగున్నావమ్మా? ఇక అబ్బాయి వల్ల ఎలాంటి సమస్య రాదు. నువ్వు దిగు. చాలా థ్యాంక్స్ అండి. నువ్వు కాస్త ఉండు, మాట్లాడేస్తాను. సరే, అసలు ఏం జరిగిందనేది ఫుల్గా చెప్పు. నువ్వు నా కుటుంబానికి చేసిన హెల్ప్కి నేను నీకోసం ఏమైనా చేస్తాను తెలుసుగా.